సినిమా పాట అంటే పచ్చి బూతులేనా? ఎంత గలీజ్ లిరిక్స్ ఉంటే అంత గొప్పనా? తాజాగా పాన్ ఇండియా మూవీ కేడీలోని ఐటమ్ సాంగ్ సాహిత్య విలువలకు నిలువున పాతరేసింది. అసభ్యకర లిరిక్స్తో ఉన్న ఆ పాటపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కేడీలోని ఓ పాట దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. పచ్చి బూతులతో ఉన్న ఐటమ్ సాంగ్ సినీ లవర్స్ కు వెగటు పుట్టించింది. దాంతో సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. కేడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా నోరా ఫతేహి, సంజయ్ దత్ కలిసి డ్యాన్స్ చేసిన సర్కే చునర్ అనే పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాట లిరిక్స్ అసభ్యకరంగా ఉన్నాయంటూ, మహిళలను కించపరిచేలా రాశారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేడీ సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందిస్తున్నారు. ఈ పాట హిందీ వర్షన్ ను తెలుగు పాపులర్ సింగర్ మంగ్లీ ఆలపించారు. కేబిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే బ్యానర్ నుంచి త్వరలో జననాయకుడు, టాక్సిక్, అలాగే మెగాస్టార్ తో దర్శకుడు బాబీ కొల్లి చేయబోయే సినిమా కూడా రాబోతున్నాయి. దీంతో కేడీ సినిమా పైన హైప్ ఏర్పడింది. అయితే తాజాగా విడుదలైన ఈ పాట మాత్రం వివాదానికి కేంద్రంగా మారింది. రకీబ్ ఆలం రాసిన సాహిత్యంలో ఎక్కువగా ద్వంద్వార్థాలు ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ ని ఉద్దేశించి ఐటమ్ గర్ల్ నోరా ఫతేహి పాడుతున్నట్లుగా ఈ పాటను చిత్రీకరించారు. బోల్డ్ లిరిక్స్ తో పాటు చిత్రీకరణ కూడా ఘాటుగా ఉండడం మరింత విమర్శలకు కారణమైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటి పాటలను చిన్నపిల్లలు రీల్స్ లో అనుకరిస్తే బాధ్యత ఎవరిది అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హిందీలోనే కాదు, టాలీవుడ్ లోనూ ఈ సాంగ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఈ పాటలో వాడిన పదాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తెలుగులో పాపులర్ సింగర్ అయిన మంగ్లీ అసలు ఇలాంటి గలీజ్ లిరిక్స్ పాడడానికి ఎలా ఒప్పుకుందని జనం ప్రశ్నిస్తున్నారు. అయితే మంగ్లీ అసలు పేరు సత్యవతి రాథోడ్ కాగా ఈ పాటలో అదే పేరు వేశారు. దాంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. సత్యవతి రాథోడ్ ఎవరా అంటూ గూగుల్లో వెతికారు. తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ పాట పాడారనుకుని ఆమెపై విమర్శలు కురిపించారు. చివరకు సత్యవతి రాథోడ్ అంటే సింగర్ మంగ్లీ అని తెలియడంతో ఇంత చీప్ లిరిక్స్ ను ఎలా ఆలపించావంటూ ఆమెను నిలదీస్తున్నారు. ఇక బాలీవుడ్ అశ్లీలతతో హద్దులు దాటేసిందంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. దేశం మొత్తం చీకొడుతున్నా వారికి ఏమాత్రం సిగ్గు రావట్లేదని హాట్ కామెంట్స్ చేశారు. अश्लीलता और एक चीप या टैक्टिक्स और अटेंशन सीकिंग के लिए बॉलीवुड ने हर हद पार कर दी है. सारा देश जो है वो उनको धिक्कार रहा है, उनको फटकार रहा है, लेकिन कोई, मुझे नहीं लगता उनको कोई भी शर्म है, क्योंकि इस तरह के गाने हम बचपन से सुनते आ रहे हैं. ये कोई बड़ी बात अभी नहीं हुई है, लेकिन बीच बीच में उन पे प्रतिबंध लगा है और अभी मुझे लगता है उनके लिए और ज़्यादा स्ट्रिक्टनेस होनी चाहिए. और इस तरह की अश्लीलता जो है का प्रदर्शन, जिस तरह से सामाजिक जो है संस्कृति को भी लेकर फैमिली के साथ बैठकर टीवी ऑन करना जो है दुश्वार हो गया है, तो इसका भी जो है मुझे लगता है बॉलीवुड पे कुछ अच्छी लगाम लगानी पड़ेगी. మరోవైపు సర్కే చునర్ పాటపై నిషేధం విధించాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కు ఫిర్యాదు అందింది. న్యాయవాది వినీత్ జిందాల్ సిబిఎఫ్సితో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ పాట రాసిన రాఖీబ్, డైరెక్టర్ ప్రేమ్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా, గాయని మంగ్లీపై కంప్లైంట్ ఇచ్చారు. ఈ పాటలోని దృశ్యాలు, సాహిత్యం చిన్నపిల్లలపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోపించారు. ఈ పాటపై ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్లో ఒక క్రిమినల్ కంప్లైంట్ కూడా నమోదైంది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చిత్ర బృందానికి నోటీసులు జారీ చేసింది. Look, I have listened this song. That is, the lyrics of this song is very objectionable. The content is very vulgar. As I have seen that there are specific word which is double meaning and also a very vulgar kind of thing. So we have filed a complaint because the CBFC is an appropriate authority to take a cognizance upon this kind of issues. So we have filed a complaint with the CBFC, and also a complaint has sent to the IB ministry regarding this song, and we have requested them to ban this song and remove all the content of this song from the social media and all the platforms.
So that is our play before the CBFC and Information Broadcasting Ministry. దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు రావడంతో కేడీ సినిమా యూనిట్ వెనక్కి తగ్గింది. ఈ పాటను ఇప్పటికే యూట్యూబ్ నుంచి తొలగించింది.